ఇక్కడ మనకి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే చాప్టర్లో డైమెన్షనల్ ఫార్ములే అదేవిధంగా డైమెన్షనల్ అనాలిసిస్ మీద మనకి నీట్లో కానీ జేఎంఐను ఎంసెట్లో కూడా బిట్స్ ఇస్తున్నాడమా ఒకసారి చూడండి. ఇక్కడ మనకి డైమెన్షనల్ ఫార్ములా డైరెక్ట్గా కనుక్కోవటం ఒక మెథడు. లైక్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు m1 L1 T⁻⁻2, అట్లాగే వర్క్ m1 L2 T⁻⁻2, యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ m⁻⁻1 L⁻3 T⁻⁻2, ఇట్లా డైమెన్షనల్ ఫార్ములా కనుక్కుంటాం. అట్లాగే డైమెన్షనల్ అనాలిసిస్లో వచ్చేసరికి టార్క్ అడిగడం ఫైండ్ అవుట్ చేస్తాం, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అట్లాగే ఇది ఇంపార్టెంట్ మెథడ్. ఒక ఫిజికల్ క్వాంటిటీని డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్గా క్యాలిక్యులేట్ చేయమంటాడు. లైక్ దిస్, మాస్ ఈక్వల్ టు F1 V⁻⁻1 T⁻1. అట్లాగే యూనిట్ కన్వర్షన్, ఒక యూనిట్ని ఇంకో యూనిట్లో కన్వర్ట్ చేయటం, N1U1 ఈక్వల్ టు N2U2. ఈ విధంగా మనం